హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్. సో మొత్తానికి నిన్న అల్లు అర్జున్ సక్సెస్ మీట్లో చాలా ఎమోషనల్ అయిపోయారు. నిజంగా ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక మూవీ సక్సెస్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తారో దానికి రెట్టింపు ఎంజాయ్ నిన్న అల్లు అర్జున్ గారు చేశారు నిన్న ఈవెంట్లో. సో అంతే ఎమోషనల్ ఇవాళ కూడా అయ్యారు. బట్ నిన్న ఆ ఎమోషనల్ అని చాలా హ్యాపీగా ఎమోషనల్ ఎంజాయ్ చేశారు. అండ్ ఇవాళ చాలా బాధగా ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకున్నారు. నిజంగా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అనే ఎపిసోడ్ చూస్తూ ఉంటే నిజంగా ఆయన జీవితంలో ఇదొక్క పెద్ద డ్రాబ్యాక్ లాంటిది. అంటే జస్ట్ ఒక వన్ డేలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆ జరిగిన ఎపిసోడ్ ఎంటైర్ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే ఆయనకు ఒక నిజంగా ఒక భయం అనేది క్రియేట్ అయింది ఆయనలో. భయం ఇన్ ద సెన్స్ ఏదో అతను ఏదో చేసేసాడని కాదు, బట్ మొన్నటి వరకు ఇలాంటి లైఫ్ ఎప్పుడు చూడలేదు కదా. ఒక స్టార్ హీరోగా ఒక స్టార్ హీరో ఒక ఒక మెగా కుటుంబంలో ఉన్న ఒక హీరో ఇలాంటి లైఫ్ ఎప్పుడు చూసి ఉండరు ఆయన. సో అలాంటిది ఒక్కసారిగా మార్నింగ్ అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసే ముందు నేను ఈవెన్ బట్టలు మార్చుకొని వస్తాను అని చెప్పినా కూడా పోలీసు వాళ్ళు వినకుండా అలాగే తీసుకొచ్చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అక్కడ మొత్తం స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసుకోవడం, రికార్డ్ చేసుకొని అక్కడి నుండి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడ మొత్తం ఈ హెల్త్కి సంబంధించిన మొత్తం అన్ని పరీక్షలు చేయడం, అక్కడి నుండి మళ్ళీ చెంచల్ కూడా ఇది నాంపల్లి కోర్టుకి తీసుకురావడం, కోర్టులో ముద్దాయిగా నిలబడడం, అక్కడ నుండి మళ్ళీ చెంచల్ కూడా జైలుకి వెళ్ళడం. అంటే ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తూ ఉంటే అల్లు అర్జున్కి నిజంగా లైఫ్లో నిజంగా ఇది జరుగుతోందా అని అనిపించుంటుంది నిజంగా. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఆయన సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఆయన లగ్జూరియస్ లైఫ్ని గడిపిన ఒక స్టార్ హీరో సడన్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషను, ఈ కోర్టు, జైలు అంటే నిజంగా చాలా పెద్ద డ్రాబ్యాక్ ఏ హీరోకైనా సరే. అంటే ఇటు ఈవెన్ మెగా ఫ్యామిలీలో కూడా మొన్నటి వరకు మనం చూసాం చాలా డిస్టర్బెన్స్ ఉంది. అంటే ఇటు అల్లు అర్జున్ వేరు, ఇటు చిరంజీవి పవన్ కళ్యాణ్ వేరు అన్నట్టుగానే ఈ సోషల్ మీడియాలో చాలా పోస్టులు అనేవి చూసాం. పుష్ప 2 రిలీజ్ టైంలో ఎప్పుడైతే నంద్యాలకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేశారో అక్కడ నుండి మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది అని కూడా మనం తరచుగా ఎప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం ఇలాంటి కామెంట్స్ అనేవి. ఈవెన్ పుష్ప 2 సినిమాలో కూడా ఏదో సమ్ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా డైలాగ్స్ పెట్టారు అని చెప్పేసి గతంలో చాలా వైరల్ కూడా అయ్యాయి కొన్ని డైలాగ్స్. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి సీన్ కూడా జరిగింది. అంటే డిస్టర్బెన్స్ అనేది కూడా చాలా ఉండింది. అలాంటిది ఇవాళ మెగాస్టార్ గారు ఉన్నట్టుండి అల్లు అర్జున్ కోసం విశ్వంబర షూటింగ్ అనేది ఆఫ్ చేసుకొని, అంటే కంప్లీట్గా ఇవాళ ఆ షూటింగ్ బంద్ చేసుకొని హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. ఇటు నాగబాబు కూడా మనందరికీ తెలిసిందే, నాగబాబు గారు కంప్లీట్ రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ ఎగ్నెస్ట్గా ఉన్నారు అల్లు అర్జున్కి. ఆయన చేసిన కామెంట్స్ వల్లనో లేకపోతే ఆయన ఏది వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం ఈ నచ్చకో ఏమో కానీ మొత్తం కంప్లీట్ వ్యతిరేకంగా ఉన్నారు నాగబాబు గారు. అలాంటి నాగబాబు కూడా వెళ్ళి అల్లు అర్జున్ ఫ్యామిలీని కలవడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ మొత్తం ఒక కుటుంబంలో నిజంగా చాలా ఒక డ్రాస్టికల్ చేంజ్ అయితే తీసుకొచ్చింది. మొత్తం నాకు తెలిసి ఇవాళ అల్లు అర్జున్ గారు అంటే ఒక వీడియో కూడా మీరు చూసే ఉంటారు, చాలా ఎమోషనల్ అయిపోయారు. ఏది చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్తున్నప్పుడు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. అరే ఏంటి నా జీవితం ఇలా జరుగుతుంది, నా జీవితంలో ఇదొక రోజు ఇలాంటిది వస్తుందని నేను అనుకోలేదు అని కూడా ఖచ్చితంగా ఆయన అనుకునే ఉంటారు. అసలు ఆయన ప్రమేయం లేని ఒక సంఘటనలో ఆయన అక్కడ సంధ్యా థియేటర్కి వెళ్ళడమే ఆ రోజు చేసిన తప్పు అన్నట్టుగా జరిగిన ఒక సీన్లో ఈయన ముద్దాయిగా మిగిలిపోయారు ఇవాళ. సో నాకు తెలిసి అల్లు అర్జున్ గారు నిజంగా ఎంతో కొంత భయపడి ఉంటారు. అంటే భయం అంటే మరేదో కాదు, ఒక ఎమోషనల్ భయం అన్నమాట. అరే ఏంటి ఇలా జరుగుతుంది, ఎప్పుడు ఇలా లేదు కదా. ఓ పక్క కూతురు కొడుకు ఇంట్లోనే ఉన్నారు, భార్య ఇంట్లోనే ఉంది, స్నేహారెడ్డి గారు వీళ్ళందరిని వదిలేసి జైలుకి వెళ్ళడం, 14 days రిమాండ్లో ఉండాలి అంటే
ఎంత భయం వేస్తుంది ఎవరికైనా సరే. సో అలాంటి భయమే ఇవాళ అల్లు అర్జున్ గారు చూశారు. దీని మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. రాజకీయ కోణంలో ఎవరి కామెంట్స్ వాళ్ళనే చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇది చేపించింది పలానా పార్టీ వాళ్ళు, పలానా వ్యక్తి వాళ్ళు అని చెప్పేసి కూడా రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చేయించారని కొందరు అంటున్నారు, రేవంత్ రెడ్డి చేయించారని కొందరు అంటున్నారు, లేదు లేదు జగన్ గారే చేయించారని కొందరు అంటున్నారు, పవన్ కళ్యాణ్ చేయించారని కొందరు అంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళ కామెంట్స్ అన్నీ పెడుతూ ఉన్నారు. అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఐడియాలజీ, అది దానికి ఎవరేమనలేము. బట్ ఇక్కడ మొత్తానికి ఎపిసోడ్లో అయితే అల్లు అర్జున్ గారు ఓ రకంగా ఇవాళ వెరీ వెరీ మోస్ట్ బ్యాడ్ డే ఆయనకి. ఇది వీడియో అంటే ఈ అంశం మీద అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వెనుక ఉన్న రాజకీయ కోణం కావచ్చు, లేకపోతే ఆయన అరెస్ట్ చేసిన విధానం మీద కావచ్చు, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇందాక అంటే ఈ ఎపిసోడ్ మీద కూడా ఇందాక చాలా పోస్టులు అనేది చూశాను, చాలా కామెంట్లు అనేది కూడా నేను చూశాను. అందులో ఒకటి అంటే ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఇటు మెగా ఫ్యామిలీకి ఇప్పుడు అల్లు అర్జున్కి కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది, కొంత డిస్టర్బెన్స్గా ఉన్నారు ఇరు ఫ్యామిలీలు అని చెప్పేసి కూడా మా అందరికి తెలిసిందే ఆ ఎపిసోడ్. ఇప్పుడు ఈ అంశం మీద కూడా ఇప్పుడు రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. కొందరైతే ఒక కామెంట్ నేను చదివాను, అందులో ప్రధానంగా మెన్షన్ చేసింది ఏంటంటే, ఇప్పుడు పుష్ప 2 తోటి అల్లు అర్జున్ రేంజ్ అనేది చాలా పెరిగిపోయింది కదా. సో ఆ అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది, అందులోని ఇప్పుడు అల్లు అర్జున్ ఎవరిని కూడా లెక్క చేయట్లేదు. సో కంపల్సరీ అల్లు అర్జున్కి ఒక భయాన్ని చూపెట్టాలి అని చెప్పేసి అనుకోని, అంటే ఆ కాన్సెప్ట్లో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మెగా ఫ్యామిలీనే ఇలా చేయించింది, ఇటు రేవంత్ రెడ్డి గారితోనూ లేకపోతే అటు చంద్రబాబు నాయుడు గారితోనూ కలిసి మెగా ఫ్యామిలీనే ఇలా చేయించింది అనే కామెంట్స్ కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈవెన్ చాలామంది యూట్యూబ్స్లో కూడా ఇదే వీడియోలో చెప్తూ ఉన్నారు. బట్ అది ఎంతవరకు నిజమో కాదో అన్నది ప్రస్తుతానికైతే తెలీదు. బట్ ఈ టాపిక్ అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, అయితే భయంకరంగా ఈ టాపిక్ అనేది వైరల్ అవుతుంది.